ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడక ఉంది, ఇక ముందు గుడక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఫిబ్రవరి నెల 9 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ శాస్త్రము, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి, మిథున రాశి వాళ్ళ శాస్త్రవాణి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది చిలక. మిథున రాశి వాళ్ళకి సాక్షితంగా స్వామి అయ్యప్ప స్వామి వచ్చిండు. ఈసారి ఎవరైతే అయ్యప్ప స్వామి మాల ఎవరైతే వేసిండ్రో సాక్షితంగా వాళ్ళు ఆయా స్వామి అయ్యగారు దర్శనం చేసుకొని ఆ శబరిమల వెళ్ళి దర్శనం చేసుకు వచ్చిన వాళ్ళ నెత్తి మీద దరిద్రం పటాపంచలం అయిపోయింది. ఇక ఏం పర్వాలేదు, మీరు చేయి పెట్టింది మీకు మంచి కలిసి వస్తుంది, ఆరోగ్యంలో బాగుంటుంది, ఇంటి లోపల లక్ష్మి కూడుతుంది. ఏదన్నా పని చేయాలనుకున్న పని గుడక, ఆగిపోయిన పని గుడక టకామని ఈసారి ఆయుధం ఉంది. చాలా పవర్ఫుల్. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళ అదృష్టం, అది చాలా గొప్ప దర్శనం. అంతటి వారికి అక్కడ దర్శనం చేసుకొని అంతటి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి అంత మంచి జరుగుతుంది. స్వామి దీక్ష చేసిన వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది. ఈ మిథున రాశి వాళ్ళకి కోపం ఎక్కువ, చాలా కోపం. ఎవరి మాట వినరు, మీ మాట మీది, మీ గుణం మీది, మీకు నచ్చిందే చేస్తారు. ఏదైనా పని రోషంతో కోపంతో చేస్తారు. కానీ కోపం ఉండాలి, కానీ అధిక కోపం, అంత కోపం ఉండవద్దు. మనిషికి కోపం లేకపోతే, రోషం లేకపోతే ఏ పని సాగదు. అంటే పైలా సీము నెత్తురు ఉందంటారు. దాని అర్థం ఏమిటిది? కోపం, శాంతం, కోపం. కోపం వస్తే ఏం చేస్తారు? మనిషి శాంతం అంతే ఉండాలి, కోపం అంతే ఉండాలి. కోపం ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇంట్లో ఉన్న వాళ్ళకి దబ ఆర్సి, భార్య మీద కోపం, బిడ్డల మీద, కొడుకుల మీద కోపం, పెద్దల మీద దబదబ కోపం మాట్లాడి, ఎట్లంటే అట్లా మాట్లాడితే పెద్దల మనసు బాధ పడిపించి, భార్య మనసు బాధ పెట్టి, పిల్లల మనసు బాధ కలిగించి, మీరు బయటికి వెళ్తే మీరు సుఖంగా సంతోషంగా ఉండరు. మీరు అంతకన్నా ఇంకా ఎక్కువ మీరు బాధపడతారు. ఇంద్ర భార్యకి అడ్డంగా తిడ్డంగా మాట్లాడితే, మా పెద్దలు గుడిక, తల్లిదండ్రులు అవతాతుల వాళ్ళు పెద్దలు ఉండి ఎట్టంటే అట్లా వాటిలో మాట్లాడితే, కొడుకు బిడ్డలు గుడిక చూడకుండా, చిన్నవాళ్ళకు చూడకుండా నాకు ఇష్టం వచ్చినట్లు కోపం చేసి వస్తే ఏంద్ర అన్నట్టు మళ్ళీ ఇంకా మనసు అనేది చాలా బాధ కలగడం. మీరు ఏదైనా బిజినెస్ చేసినా, జాబ్ చేసినా, ఏ వ్యాపారం చేసినా అక్కడపై ఇంట్లో కోపం చేసి బయటకు వస్తే ఏమవుతుంది? అది ఇంకా కోపంతోనే ఉంటారు. చేతి కింద పని చేసేవాళ్ళు అడ్డంగా తిడ్డంగా పని చేస్తే మళ్ళీ ఇంట్లోనే కోపం పడిన తర్వాత మళ్ళీ ఆడరాదో కోపం ఆడగుడుక వస్తుంది. ఏం చేస్తున్నారో మళ్ళీ అడ్డంగా తిడ్డంగా మాట్లాడితే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమో ఓపిక పడతారు, నిదానం అవుతారు, ఇంటారు. మళ్ళీ పని చేసేవాళ్ళు ఉంటారా? ఏంద్రా ఇట్లా మాట్లాడుతున్నాక పుణ్యంకు చేసినట్టు నీ పని వద్దు నీ వద్దు అనడం, ఆ పని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవడం, ఈయన మళ్ళీ ఇంకా బాధ కలగడం. ఇంద్రా అని ఇంకా కోపం వస్తుంది. ఇంట్లో కోపం, మళ్ళీ ఈడ పని చేసే దగ్గర మళ్ళీ అక్కడ వస్తే కూడా చేతి కింద పని వాళ్ళు కోపంతో పోవడం, మళ్ళీ కోపం రావడం, మళ్ళీ ఇంటికాడ వచ్చి మళ్ళీ కోపం అంటే ఎట్లంటే అట్లా మాట్లాడడం. అప్పుడు కోపంతో ఇంట్లో వచ్చి అమృతం తిన్నది విషయమే అవుతుంది. అస్సలు అమృతం లేక ఉంటుంది, విషయం లేకనే ఉంటుంది. తిన్న తిండి పైకి పట్టదు, మనసు శాంతం ఉండదు. కోపంతో మళ్ళీ ఇంట్లో ఎట్లా మాట్లాడితే పెద్దలు కూడా ఏమనుకుంటారు, ఇన్ని రోజులు ఎట్లా ఉండే నా కొడుకు, నా కూతురు, నా కోడలు. ఈ మిథున రాశి వాళ్ళకి చెప్తున్న ఆడమగ ఎవరైనా కానీ, ఎందుకు ఇంత ఈ అమ్మాయి కోపం పడుతుంది, ఏమిటిది కోపం అని వాళ్ళ బాధపడడం, భార్య బాధపడడం, పిల్లలు బాధపడడం, ఆ మాటకి మాట పెరగడం లోపల ఇంకా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చిన కోపంతో మీరు ఎవరు ఏం చేస్తారో అర్థం కాదు. అలా కోపంతో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా పోగొట్టుకున్నారు, ఏదేదో నష్టం చేసుకున్నారు, చాలా బాధపడ్డారు. చూశారా కోపం ఎంత పని చేస్తుంది? గమనించండి, కోపం దేనికి పనికి వస్తుంది, దేనికి పనికిరా తుమ్మంటే పోతుంది ఆ కోపం. అలాంటి కోపం మనసులో పెట్టుకొని అనవసరమైన మాటలకి కోపం పడడం, అనవసర వాళ్ళ మీద కోపం పడడం, తర్వాత తన కోపం తనకు ఛత్రై తన ప్రాణమే తీస్తుంది. తప్పు. కోపంలో అస్సలు పోకండి. అసలైన ఒక మాట ఉంది, మంచి తెలివి గల వాళ్ళు అస్సలు కోపపడరు. మంచిగా తెలివి ఉన్న వాళ్ళు, జ్ఞానవంత వాళ్ళు కోపం పడరు. ఎందుకు? మాట్లాడతాం అప్పునే అయిపోతుంది.
ఈయన్ని కావాలని మోసం చేస్తుడు, కావాలని దగలబాజి ముచ్చట్లు చెప్తున్నాని అర్థమైపోతుంది. ఈయన పాప అన్నయ్యగా అవసరంగా అన్నయ్యగా మాట మాట్లాడుతున్నాని కూడా అర్థమైపోతుంది. మాట లోపల అంతని అర్థం చేసుకుంటాం. అన్నం ఉడికింది మాకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? పిసుకు చూస్తేనే తెలుస్తుంది. ఎదుట ఉన్నవాడు మాటలు పట్టి అర్థమైతే తప్పు ఈయన ఒప్పు. అంత తెలుసుకున్న వాళ్ళైతే తెలుసుకొని నిదానంగా మాట్లాడితే అయిపోతుంది కథ. అంతేగాని కోపం తాపం పెట్టుకొని ఎక్కువ మాట్లాడి కోపం తెచ్చుకొని తన కోపం తనకి పెంచుకొని రప్పించుకొని తర్వాత ప్రాణం మీద తెచ్చుకొని ఏదో అయ్యే మంచి అయ్యే చెడైన తర్వాత బాధపడటం. కోపం తెచ్చేసిన తర్వాత 10 రూపాయలు వచ్చేది లేదు, 10 రూపాయలు పోతాయి, 10 రూపాయలు రావు. కోపంతో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ధన్మని ఎత్తేస్తాయి, ఏదైనా చేస్తాయి. అప్పుడు ఇంకా ఇంట్లో ఉన్న లోపల మూలలో ఉన్న పైసలు తీసి ఖర్చు చేయాలి. దగ్గటోడు దూరమైపోతాడు. ఏమ్రా ఇట్లా చేస్తేమని ఇక అనవసరమైన మాటలు, కొట్లాడా చెగడ చూస్తారా. ఒక్క కోపము అది అగ్గిపుల్ల గీకి పెడితే అది మొత్తం ఎట్లా మంట మరుతుందో ఒక్క చిన్న కోపం అందరికీ పాడు చేస్తుంది. అది చివరికి మీరు కూడా పాడవుతారు. అలా చేసుకోకండి, ఆ రూట్లో పోకండి, కోపం పడకండి, నిదానంతో నా పని చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే స్నేహము బంధం, స్నేహము దోస్తి పనికి రాదు. ఎవరి మధ్యన మధ్యవర్తి పోవద్దు, షూరిటీ జమానతు ఇవ్వవద్దు. ఎవరికన్నా ఇప్పియాలంటే డబ్బులు నీ జేబులో 10 రూపాయలు ఉంటే నీ చేతులు ఎంతన్నా ఉంటే అంత సాయం చెయ్యి. కావాలంటే వాని ఎంబడిపోయి ఒక రోజు కాకపోతే 4 రోజులు ఉండన్నా వాళ్ళ సమయంకి వాళ్ళకి కాపాడి తీసుకురా. అంతేగాని వానికి ఏదో సమయం వచ్చింది కదా అని ఏరి దగ్గర పోయి లక్షలు ఇచ్చి వానికి అప్పు ఇస్తే వాడు కథం అందులో మాత్రం మీరు గంగలు మునిగినట్టే మునుగుతారు. అలాంటి దాంట్లో వెళ్ళకండి. చాలా మోసం, చాలా కష్టం, మీరు బర్బాద్ అయిపోతారు. ఇల్లు పూర్తిగా లాస్ట్ ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడతారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తేవయ్యా, ఏం చేస్తేవో అమ్మాయి, ఇట్లేం చేస్తేవో అట్లేం చేస్తేవని అడ్డమైన మాటలు ఇయ్యాలే, తిట్టు తినాలి, బాధపడాలి. లాస్ట్గా ఆ పైసల గురించి ఊక తిరగాలి. వాడు తీసుకున్నాడు ఏమంటాడు, తీసుకున్నప్పుడు మంచిగా తీసుకుంటాడు. తర్వాత ఏమంటాడు, ఉండయా నా దగ్గర లేవు అని. లక్షలంటే ఊక వస్తాయా? ఉండి ఇస్తా అంటే ఖతం. మాట మీద మాట పెరిగే, కొట్లాడాయి, మంచాయి, చెడాయి. అదంతా చూడండి. చేతనైన కాడికి ఇవ్వండి, చేతనైన కాడికి పని చేయండి. అంతే తప్ప వానికి ఏదో అడగండి, వాడు ఏదో బాధ వచ్చింది, ఆ అమ్మాయికి బాధ వచ్చింది, నేను పోతా ఏడు నుంచి పోయి లక్షలు తీసుకొచ్చి వాడిని వడిలి వేస్తా, ఆ తర్వాత నాకు ఇస్తాడంటే ఇయ్యడు, అది కాని మాట, బాధపడతాడు. ఈ మిథున రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఎవరికైనా నమ్మితే మనస్ఫూర్తిగా నమ్ముతారు. కొందరు ఏం చేస్తారంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పేటూ ఉంటారు, మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేస్తారు. మీ దగ్గర అట్లా కాదు, ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం. చాలబాజీ మాటలు, హుషారి మాటలు, దగలబాజీ ముచ్చట్లు నచ్చయి అవి చెప్పరు, నచ్చిందే చేస్తారు. కానీ ఇంతవరకు కాలకంటక దరిద్రమంతా సతాయిచ్చింది, ఇప్పటికైనా కానీ సతాయిస్తుంది. ఆరోగ్య సమస్య గురించి, మళ్ళీ ఇంటి గురించి, ఇంట్లో మళ్ళీ ఏమవుతుందంటే ఇంటి ఏడపడ్డ పని, ఉన్న ఆగిపోయిన పని ఆన్నే ఆగి ఉంది. మళ్ళీ చూస్తారా ఎక్కడెక్కడో ఎక్కడో వెళ్ళిపోతున్నారు, ఇళ్ళు కడుతున్నారు, 4 రాళ్ళు సంపాదించుకుంటున్నారు, జాగలు, ప్లాట్లు, భూములు ఎంతెంతో కొని ఎక్కువ వెళ్ళిపోతున్నారు. కానీ మిథున రాశి వాళ్ళైతే ఏడే ఉన్నారో ఆన్నే ఉన్నారు. మస్తు ప్రయత్నం చేస్తుండ్రు, మస్తు రాత్రి అనకుండా పగలనకుండా కష్టానికి మాత్రం గొడ్డు లేక కష్టం చేస్తుండ్రు, కానీ లాభం లేకపోతుంది, మనసు శాంతం లేకుండా పోతుంది. ఏమ్రా ఇట్టెట్లయితుండ్రమని చాలా బాధపడుతుండ్రు, నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు. మీ ఇంటి బాధ, మీ ముచ్చట, మీ బాధ ఎవరి ముందర చెప్పేటట్టు లేదు, ఎవరు చెప్పినా వినేటట్టు లేరు. ఒకవేళ వాళ్ళు ఇన్నా, అరే నువ్వు చేసేదంతా తప్పు చేస్తున్నావు, అమ్మ నువ్వు చేసేదంతా తప్పు చేస్తున్నావు, ఏ రూట్లో పోతున్నా అని మళ్ళీ 2 ముచ్చట్లు వాడు ఇంకా ఎగస్ట్ ముచ్చట మాట్లాడి ఆ పుండు మీద మందు చల్లేటట్టు కాదు, పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడతారు. ఇది కాదు అది కాదు ఇది మరి అనవసరమైన మాట మాట్లాడతారు. ఏరే వాళ్ళ ముందల మీ ఇంటి గతి చెప్తే, మీ ఇంటి గతి ఒకరి ముందల చెప్పేటట్టు లేదు, చెప్పేరే వినేటట్టు లేదు. మీరు తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. ఇప్పుడు మీకు దరిద్రం అనేది కొంచెం దూరం అయ్యే టైం మీకు దగ్గరకు వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి. ఏదన్నా చేయాలనుకుంటే ఎంత నిదానం చేస్తే మీ ఇంటికి అంత మంచి కలిసి వస్తుంది. ఓం నమ శివాయ. పంచముఖ్ 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యాయం 2, రాజపూజ ఫలం 4, అవమానం 3. అంటే గురుబలం మీకు చాలా మంచిగా ఉంది, శని బలం మీకు చాలా తక్కువ ఉంది. ఏది చేయాలనుకున్నా నీకు చాలా మంచి కలిసి వస్తుంది. తొందర పడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. రాజా బతికేది ఉంది. మీకు ఇంకేమన్నా దీంట్లో ఏమన్నా మీకు డౌట్లు ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.